బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారతాయన్నారు. బీఆర్ఎస్ తో కలిసి సొంత దుకాణం పెట్టుకోవటానికి రేవంత్ రెడీగా ఉన్నారని వ్యాఖ్యానించారు. 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రేవంత్ బీఆర్ఎస్ తో చేతులు కలుపుతారని చెప్పారు. కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా లేకుండా చేయటమే టార్గెట్ గా పెట్టుకున్నారని, లేదంటే ఎమ్మెల్యేలను చీల్చి అసలైన బీఆర్ఎస్ తమదే అనేలా రేవంత్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోందంటూ హాట్ కామెంట్స్ చేశారు. మరోవైపు ఉత్తమ్, పొంగులేటి 10 మంది ఎమ్మెల్యేలతో సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అజయ్ అడిగి తెలుసుకుందాం. అజయ్, మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు అసలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మనం చూసుకోవచ్చు, బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నటువంటి అంతర్గత అంశాలపైన ఆయన కొంత సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. కొన్ని ఆయన సొంతగా ఊహించి చెప్తున్నారా లేకపోతే జోష్యం చెప్తున్నారా అనే తరహాలో ఆయన మాటలు ఉండడం అన్నది విశేషం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ పార్లమెంటు సంబంధించినటువంటి మీటింగ్లో చేసినటువంటి కామెంట్స్ను ఉద్దేశించి ఆయన అనేకమైనటువంటి అంచనాలను అయితే ఆయన వేయడం జరిగింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఏదైతే తనపై కుట్ర చేస్తున్నారో, వెన్నుపోటు పొడిచేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఏవైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలు తమ పార్టీలో ఉన్నటువంటి డొల్లతనానికి, ఆయన యొక్క చేతగానతనానికి బయటపడుతుందనే తరహాలో ఆయన వ్యాఖ్యలు అయితే చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా రెండో పొజిషన్ కోసం కాంగ్రెస్ పార్టీలో పోటీ నడుస్తుందని, ఏదైనా జరిగి రేపు రేవంత్ రెడ్డి పక్కకు పెట్టే పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో వస్తే తామే సీఎం అయ్యేందుకు చాలామంది మంత్రులు, అంటే ఉన్న 10 మంది మంత్రులు పోటీ పడుతున్నారంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం మనకు కనబడుతుంది. ముఖ్యంగా బట్టిని 2వ స్థానం నుండి తప్పించారని, దీనికి కావాల్సినటువంటి లీకులు కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చాయని, దానికి ఉదాహరణగా యాదగిరిగుట్టలో జరిగినటువంటి ఘటన అయితేనేమి, ఆయన డ్రైవర్ పై జరిగినటువంటి ఘటన అయితేనేమి, ఇలాంటి అనేక ఘటనలు బీటెక్స్ సంబంధించినటువంటి అంశం కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వారే లీకులు బయటికి ఇస్తున్నారంటూ కూడా ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే బీ టీం కోసం ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి వెంకటరెడ్డి వీళ్ళందరూ కూడా పోటీ పడుతున్నారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. మహబూబ్ నగర్లో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ ఓటమిని ఆయన ఒప్పుకునడానికి నిదర్శనం అన్నట్టుగా అయితే ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరొక వైపు ఆయన ఏదైనా పార్టీలో రేపు సీఎం పదవి నుండి తప్పించే పరిస్థితి వస్తే తన సొంత దుకాణం పెట్టుకునేందుకు కూడా ఆయన పావులు కదుపుతున్నారని, ఇప్పటికే 25 మంది ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకున్నారని, మరికొంతమందిని కూడా తిప్పుకునే ప్రయత్నం ఆయన చేస్తున్నాడంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. కొంత ఊహాగానాలు, అంచనాలు వేస్తూ కూడా బీఆర్ఎస్ పార్టీలో కూడా బీఆర్ఎస్ పార్టీని చీల్చేందుకు కూడా ఒక కుట్ర చేస్తున్నారైనా. 35 మంది ఎమ్మెల్యేలను ఉన్నటువంటి ఏదైతే ఉందో ఇప్పటికి ఉన్నటువంటి కొంతమంది ముగ్గురు ఇప్పటికే కాంగ్రెస్ తీర్థం పిచ్చుకున్నారు. మిగిలిన వారిని కూడా మెజార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లకు తీసుకోవడం ద్వారా తన బలాన్ని పెంచుకునే ప్రయత్నమైనా చేస్తున్నారని, అది సాధ్యం కాకపోతే బీఆర్ఎస్నే చీల్చి అందులో ఉన్న ఎమ్మెల్యేలతో సొంత కుంపడి పెట్టించి ఇదే అసలైన పార్టీ అనే తరహాలో ఎమ్మెల్యేలు మాట్లాడే విధంగా చేసే కుట్ర కూడా ఆయన చేస్తున్నట్టుగా చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే అపోజిషన్ లీడర్గా ఉన్నటువంటి కేసీఆర్ను అసెంబ్లీకి రాకముందే ఆయన పదవిని తొలగించాలన్న ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారు. అది సాధ్యం కాని పక్షంలో కేసీఆర్ ఎలాగో అసెంబ్లీకి వస్తలేడు, మాదే అసలైన పార్టీ అంటూ ఎమ్మెల్యేలు ఆరోపణలు చేసే విధంగా, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీనే లాక్కునే విధంగా ఒక కుట్ర చేస్తున్నారంటూ కూడా ఆయన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఏదైతే మహేశ్వర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ అంతర్గత విషయాలు అయినప్పటికీ కూడా రాష్ట్ర రాజకీయాల్లో కొంత సంచలనంగా మారే అవకాశం అయితే లేకపోలేదు. థ్యాంక్ యూ అజయ్.